అంటే సమస్యలను తొలగించి నా ప్రత్యక్షతను నేను మీకు అనుగ్రహిస్తాను. సమస్యలు, సకల విధములైనటువంటి శోధనలను తొలగించి నా పునరుద్ధాన శక్తిని నేను మీకు ఇస్తాను అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి అక్కడేమో తలుపులు వేసే ఉండగా లోపలికి వచ్చాడు. దాని సాదృశ్యం ఏంటంటే సమస్యలు అలాగే ఉంటాయి, అయినా కూడా నేను మీకు నా పునరుద్ధాన శక్తిని ఇస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. సమస్యలు అలాగే ఉంటాయి, బట్ స్టిల్ యూ విల్ బి కీప్ ఆన్ గోయింగ్. తలుపులు వేయబడే ఉంటాయి, కానీ నేను మీతో ఉంటాను. స్తోత్రం, హల్లెలూయా. షద్రకు మేషకు అబేద్నెగోలు వారు అగ్నిగుండంలో ఉన్నప్పుడు అగ్నిగుండాన్ని ఆర్పేయలేదు దేవుడు వచ్చి, కానీ వారితో పాటు ఆయన ఉన్నాడు. అగ్నిగుండం లేకుండా చేయలేదు, కానీ దేవుడు వారితో పాటు ఉన్నాడు. అనేక మార్లు చెప్పాను, ఎర్ర సముద్రం లేకుండా చేయలేదు దేవుడు, కానీ సముద్రంలో నుంచి దారిని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవసరమైతే బండను తొలగిస్తాడు, లేదంటే తలుపులు వేసి ఉండగానే ఆయన పని జరిగిస్తాడు. తలుపులు వేసి ఉండగానే సమస్యలు అలాగే ఉంటాయి, నీ ప్రక్కన సమస్యలు చుట్టుముట్టుంటాయి, కానీ నీవు దేవునితో కలిసి నడవడం, దేవునితో ప్రయాణం, దేవుని సేవ చేయడం, దేవుని స్తుతించడం, దేవుని కనపరచడం విల్ నెవర్ స్టాప్, విల్ నెవర్ సీజ్. ఆయన ప్రవేశించిన వెంటనే మొట్టమొదట ఏం చెప్పాడంటే షలోమ్ అన్నాడు, సమాధానము కలుగునుగాక. కష్టాల్లో, సుఖాల్లో, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో దేవుడిచ్చే గొప్ప అభయం ఏంటంటే సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక.